जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम् सुप्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता सुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् कोटिकोटिकण्ठा कलकलनिनादकरणे कोटि भुजै धृतकरकरवाले केवले माँ तुम्ही आबले बहुबलधरिणीं नमामि तरिणीं त्रिपुदलवर्णीं मातरं वन्दे मातरम्। तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि मर्म त्वं हि प्राणा शरीरे बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तोमरै प्रतिमा गडि मंदिरे मंदिरे वन्दे मातरम्। त्वं हि दुर्गा दश प्रहरणधारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमलां मधुलां सुजलां सुफलां मातरं वन्दे मातरम्। श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरम्। జై హింద్. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన భారతదేశానికి 100 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అన్ని రంగాల్లోని ముందుకు తీసుకెళ్లాలని సెంట్రల్ గవర్నమెంట్
గత 5-6 సంవత్సరాలుగా రకరకాల స్కీమ్స్ అనేవి డెవలప్మెంట్ చేస్తున్నారు. అందులో మెయిన్ డిపెండెన్సీ అన్నది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు చాలా బ్యాక్ బోన్ ఆ డెవలప్మెంట్కి. వాళ్ళ అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ రంగానికి సంబంధించినటువంటి మనం యాజ్ ఏ బ్యాంకర్స్ మీద కూడా చాలా బాధ్యత ఉన్నది. దేశభక్తి అంటే బార్డర్లో నుంచొని పోరాడే సైనికులు ఇదే కాదు, భారతదేశంలో నివసిస్తున్నటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. అండ్ ఉద్యోగం వరకు వస్తే ఎలాంటి ఉద్యోగంలో అయినా సరే బాధ్యతగా చేయడం అన్నది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన విషయం. దట్టు ఈ ఫైనాన్షియల్ రంగంలో ఉన్నటువంటి మన మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి బాధ్యత అనేది ఉంటుంది. దట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ సెక్టర్. దాంట్లో ఎంప్లాయీస్గా పనిచేసే మనం చెప్పాలంటే ఫైనాన్షియల్ సోల్జర్స్. సైబర్ క్రైమ్స్ కానివ్వండి, పబ్లిక్కి ఉన్నటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ సర్వీసెస్ కానివ్వండి, ఎలాంటి అనుమానాలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ సర్వీసెస్ అనేది పబ్లిక్కి అందించి దాని ద్వారా మన దేశానికి సేవ చేసే అవకాశం మనకు ఉంది. కాబట్టి దాన్ని మనం అందరము కూడా సద్వినియోగం చేసుకొని తద్వారా మన భవిష్యత్తు బాగుంటుంది, మన తర్వాత తరాల భవిష్యత్తు బాగుంటుంది. మనం రోజు తలుచుకుని భోజనం చేసి ఉన్నామంటే మన బ్యాంక్లో ఒక ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి సో ఆ బ్యాంకుకి రుణం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తద్వారా దేశానికి కూడా రుణం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల అవకాశం ఆ భగవంతుడు కల్పించినందుకు దాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని మన దేశ భవిష్యత్తుకి మనదైన సహాయం చెయ్యాలని మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. నా వంతుగా నేను చేస్తున్నాను, అలాగే అందరం చేయాలని కోరుకుంటున్నాను. లేకపోతే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ వచ్చి మన బ్రాంచ్లో ఎవ్రీ ఇయర్ మనం చేసుకుంటున్నాము. ఈరోజు ఇలా అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం చెప్పినట్టుగా ఆర్థిక పురోగతి అన్నది దేశ పురోగతి. మనం అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉంటే కనుక ఇప్పుడు మనం ఇంటర్నేషనల్గా కూడా మనం కొంచెం ఆర్థికంగా బాగున్నాం కాబట్టి అందరూ ఎవరు మన మాట మిగతా దేశాలు కూడా ఉంటాయి. అలాగే స్టేట్ బ్యాంక్ అనేది మన దేశానికి వెన్నుముకే. ప్రతి మన దగ్గర రూపాయి కూడా లేని కస్టమర్ ఉంటాడు, కొత్త కస్టమర్ కూడా ఉంటాడు. అది వాళ్ళందరినీ కూడా మనం ఒకలాగానే ట్రీట్ చేయాల్సి వస్తుంది, చేయాలి కూడా. ఎంత అంటే మనం మ్యాక్సిమం మనం హంబుల్గా చెప్తాము కూడా. అలాగే మనం బిజినెస్ పెంచుకుంటాము, కస్టమర్ సర్వీస్ కూడా బాగా చేసుకుంటాము. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ఇప్పుడు కొత్త స్లోగన్ ఏంటి మన బ్యాంక్ది? డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్, నేషన్ ఆల్వేస్. అది కూడా మార్చారు. ఇవన్నీ ట్యాక్స్ అన్నీ కూడా మార్చారు. ఎందుకంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రతి క్షణం మనకి కనబడుతూ ఉండాలి. కస్టమర్ ఫస్ట్ అన్నది మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్. ఎప్పుడు ఉన్నదే దాని ఫోకస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. చాలా పిల్లలకి స్పీచ్ పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే